తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పండగ మహానాడు సరికొత్త రికార్డుల వేదికగా అధికారికంగా ప్రారంభమైంది. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఘన నివాళులర్పించి తెలుగు తల్లి గీతాలాపనతో ఈ సమరశంఖాన్ని పూరించారు. దేశ రాజకీయ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒకే తరుణంలో ఏకకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1875 క్లస్టర్లలో సాంకేతికతను జోడించి హైబ్రిడ్ విధానంలో ఈ మహానాడు ఘనంగా సాగుతోంది. గిన్నిస్ రికార్డు సృష్టించే దిశగా టీడీపీ శ్రేణులు ఈ భారీ వేడుకను ప్రజెంట్ చేస్తున్నాయి. సాయంత్రం 6 గంటల వరకు సుదీర్ఘంగా సాగనుంది. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ఏకైక ఎజెండాగా ఈ సభలో మొత్తం 20 కీలక తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ తీర్మానాలపై పార్టీకి చెందిన 65 మంది సీనియర్ వక్తలు తమ గళాన్ని వినిపించనున్నారు. నాయకత్వం మనకుంది. మీరు స్ఫూర్తిగా తీసుకోదలుచుకుంటే మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తీసుకోవచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మనకి భవిష్యత్తును భరోసా కల్పించేటువంటి నాయకత్వం ఉంది. వారి ఇరువురి అడుగుజాడల్లో నడుచుకుని వెళ్తే ఖచ్చితంగా మనం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ నడిపించే విధంగా లక్ష్యాలు చేరుకునే విధంగా ముందుకు వెళ్ళొచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే మిత్రులారా, మరొక మారు సామాన్యుడికి అవకాశాలు కల్పించేటువంటి పార్టీ, అలాగే యువతకు ప్రోత్సహిస్తూ చెప్పాలంటే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టేటప్పుడు 35% నుంచి 40% యువతకి ఇస్తే అందులో చెప్పుకుంటే చింతకాల అయ్యన్న పాత్ర గారు 26 సంవత్సరాలకే వచ్చారు. కళా వెంకట్రావు గారు 28 సంవత్సరాలకే వచ్చారు. కావలి ప్రతిభావతి గారు 27 సంవత్సరాలకే వచ్చారు. అలాగే ఈరోజు మన యువ నాయకులు లోకేష్ గారు ఆధ్వర్యంలో చూసుకుంటే 63% మన యువతకి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన యువ నాయకులు వారి ఆధ్వర్యంలో చెప్పాలంటే ఈరోజు ఎవరికి ఇచ్చామని ఒక్కసారి ఆలోచన చేస్తే మన కింజారపు రామ్మోహన్ నాయుడు గారు 26 సంవత్సరాలకే వారు ఎంపీ అయ్యారు. అలాగే గంటి మురళీ గారు గంటి హరీష్ గారు 27 సంవత్సరాలకే వారు ఎంపీ అయ్యారు. ఇలాగా భవిష్యత్తు యువతకి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మన యువ నాయకులు, మన భవిష్యత్తు నాయకులు భావిస్తున్నారు. ఖచ్చితంగా యువతకు ప్రాధాన్యత ఇస్తూ అలాగే ఈ మహానాడు మహిళా సెంట్రిక్గా కూడా జరగబోతుంది. రేపు భవిష్యత్తులో 33% రిజర్వేషన్ వస్తుంది కనుక అసెంబ్లీకి, పార్లమెంట్కి పంపించడానికి సమర్థవంతమైనటువంటి మహిళా నాయకత్వాన్ని గుర్తించి ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు యువ నాయకత్వం ఆధ్వర్యంలో మనం క్యాడర్ సేఫ్టీ సంక్షేమం కావచ్చు, మెంబర్షిప్ కావచ్చు, అలాగే వాళ్ళకి వెల్ఫేర్ కావచ్చు, అనేక విధాలుగా చేస్తున్నాం. కష్టంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి అండగా ఉంటున్నాం. ఇదే భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక మారు ఈ మహానాడులో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరు క్లస్టర్ లెవెల్లో ఎవరైతే చేస్తున్నారో ఈ 2 రోజులు కూడా సమర్థవంతంగా ఈ కార్యక్రమం నడిపించాలి. ఇది చరిత్ర కాబోతుంది, ఇది గిన్నిస్ రికార్డులో ఎక్కబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, మన యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారి నాయకత్వం, మన యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారి నాయకత్వం. अमर रहे एनटीआर, अमर रहे एनटीआर. जय हिंद.